ఈరోజు మనం ప్రకటించిన రీతిగానే మరి ఈరోజు మన మధ్యన రతన్ శామ్యుల్ గారు ఉన్నారు. రతన్ శామ్యుల్ గారు మరి ఆక్విడేస్ రతన్ గారి యొక్క 3వ తరం నాయకుడు. మరి మీరెవరండి అన్నారు, అడగవచ్చు రైట్. మీరు కాదా అని అనొచ్చు. నేను 3వ తరం ప్రసంగికుడిని, ఆయన 3వ తరం నాయకుడు రైట్. ఎస్ రతన్ గారి తర్వాత వారి కుమారుడు శామ్యుల్ గారు, శామ్యుల్ ఎస్ రతన్ గారు నాయకత్వాన్ని వహించారు. మరి వారి యొక్క సారథ్యంలో మరి ఈ యొక్క సహవాసం 300 సంఘాలుగా అభివృద్ధి పొందింది. ఇప్పుడు వారి కుమారుడు రతన్ శామ్యుల్ వారు మరి యొక్క నాయకత్వ బాధ్యతలను చేపడుతూ ఉంటున్నారు. వారు అమెరికా దేశంలో జాన్ మెకార్థర్ స్కూల్, రెప్యూటెడ్ స్కూల్, ఆ యొక్క స్కూల్లో మాస్టర్స్ చేసి, మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసి వారు తిరిగి ఇండియా వచ్చి మరి ఇండియా దేశంలో మన దేశంలో మన రాష్ట్రంలో ఆయన వాక్య పరిచర్య విస్తృతంగా వారు జరిగిస్తూ ఉన్నారు. విజయవాడలో యాక్ట్స్ బైబిల్ చర్చ్కి ఆయన సంఘ కాపరిగా ఉంటూ దేవుని సేవ చేస్తూ ఉన్నారు. వారు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనకు మొదటిగా దేవుని వాక్యాన్ని అందిస్తారు. తదుపరి మరి పాల్ అంకుల్ రాత్రి ఎక్కడైతే మనకి కామా పెట్టారో, మెసేజ్ ఆఫ్ చేశారో, దాన్ని మరి రతన్ శామ్యుల్ గారు ప్రసంగం తర్వాత దాన్ని కొనసాగిస్తారు. ఈ సమయంలో మరి రతన్ శామ్యుల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. లెట్ us ఇన్వైట్ హిమ్ విత్ క్లాపింగ్ హ్యాండ్స్. అయితే రతన్ శామ్యుల్ గారు తెలుగు మాట్లాడతారు, చక్కగా తెలుగు మాట్లాడతారు. కాకపోతే ప్రసంగం చేసేటప్పుడు మాత్రం ఆ యొక్క ఫ్లూయెన్సీ తెలుగులో వారికి కష్టమవుతుంది. ధారాళంగా ఆయన తెలుగును ఉచ్చరించలేరు కనుక ఇంగ్లీష్లో ఆయన వర్తమానం ఇస్తారు. వారికి అనువాదం కొరకు మన ప్రియులు, సహోదరులు, సన్నిహితులు సత్యనారాయణ గారు వచ్చి వారు తెలుగులో అనువాదం చేస్తారు. సో ఓవర్ టు రతన్ శామ్యుల్ గారు. Well, it is a privilege for me to be here today. పిల్లరా, మరి మీ అందరి మధ్యలో ఇలా నిలబడటం ఇది నా ఆధిక్యతగా నేను భావించుకొని ఉన్నాను. Well, I give thanks and praise God for this wonderful opportunity. మరి ప్రభువును స్తుతిస్తూ ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను వందనస్తున్నై ఉంటూ ఉన్నాను. I would like to thank Peter Anya for his love and his kind invitation for me to come over here and preach the word of God. మరి అన్నగారు, పీటర్ అన్నగారికి మరి యొక్క మంచి అవకాశం కలగజేసినందుకే వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. My life watching Anya serving the Lord along with Tata Garu and Nana Garu and God's servants of BPF. మరి బీపీఎఫ్లో ఉన్న సేవకులు, అలాగే వ్యవస్థాపకులు, తాతగారు, నాన్నగారు వారందరితో కలిసి మరి అన్నగారు ఎట్లా పరిచయం చేసుకుంటూ వచ్చారో నేను అవి చూస్తూ పెరిగిన వాడినే. Well, I was very little guy when Peter Anya was serving the Lord, started serving the Lord in Akividu. మరి వారి ముందు నేను చాలా చిన్నవాడిని. మరి ఆకివీడు ప్రాంతంలో ఉన్నప్పటి నుంచే మరి పీటర్ సార్ గారు మరి వారు పరిచర్యను చేస్తూ వస్తూ ఉన్నారు. I never thought in my life that God would extend His grace to me to get saved and to be part of this ministry. మరి నేను ఎన్నడూ కూడా ఊహించని విధంగా పిల్లరా మరి ప్రభు యొక్క రక్షణను పొందుకోవడం అంత మాత్రమే కాదు, పరిచర్లో ఉంటానని నేను ఎన్నడూ కూడా ఊహించలేదు. Yet I don't say that I'm a righteous guy, I'm a pure and holy guy, but yet I say that God has extended His grace to me to continue my faith in Him. మరి ఆయనలో నా విశ్వాసాన్ని కొనసాగించుకోవడానికంటే ముందుగా పిల్లరా నేను పైకి లేదంటే బయటికి బాగానే కనబడుతూ ఉండేవాడిని. మరి అట్లా నా సాక్ష్యం ఉంటూ ఉన్నది. Right, I don't say that I'm a most righteous man, but still I say that I'm living here only by the grace of God. నేను అంత నీతిమంతుడని నేనేమి మరి సాక్ష్యం చెప్పట్లేదు, కానీ నేనేమై ఉన్నానో అదంతా కూడా దేవుని కృపే అని నేను ఒప్పుకొంచు ఉన్నాను. Tonight again in 2025, what a great opportunity the Lord has given to me to be part of this ministry. మరి యొక్క పరిచర్య కార్యక్రమంలో పిల్లరా 2025వ సంవత్సరంలో కూడా మరి భాగస్వామ్యం తీసుకోవడానికి లేదంటే పాలు పంచుకోవడానికి ప్రభు నాకు కృప చూపించారు. God has been gracious to this church. మరి దేవుడు తన మరి సంఘం పట్ల పిల్లరా ఎంతో కృపను చూపిస్తూ వస్తూ ఉన్నాడు. Because the grace I have witnessed God's grace, because the elders of BPF, the young people of BPF coming joining this church from the last many years. మరి చాలా సంవత్సరాలుగా మరి
సంఘ పెద్దలు లాంటి వారు, అలాగే యవనస్తులు అనేక మంది వచ్చి ఈ బీపీఎఫ్ సంఘంలో వారు సభ్యులుగా చేరుతూ ఉన్నారు, పాలు పంచుకుంటూ I ఉన్నారు. would definitely say that we are all united in the same fellowship by the grace of God. దేవుని కృపను బట్టి పిల్లల యొక్క బీపీఎఫ్ సహవాసంలో మీరు అందరూ ఉన్నందుకై మరి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. Tonight again, it is a joy to open the Bible with you and read and meditate the Word of God. దేవుని యొక్క వాక్యాన్ని సాయంకాలము తెరుచుకుని మనందరం కలిసి ధ్యానించడము ఇది ఒక సంతోషకరమైన సమయం అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. Well, I'm not here for yesterday and today morning because yesterday I was with a prayer meeting, BPF pastors meeting in Akividu. మరి ఆక్వీడు ప్రాంతంలో నేను జరిగిన మరి సేవకుల కూటాన్ని బట్టి ప్రార్థన కూటాన్ని బట్టి నేను మీ మధ్యలోనికి రాలేకపోయాను. Today morning I have been traveling to come here. మరి అలాగే ఈ ఉదయకాల సమయంలో బయలుదేరి మీ మధ్యకు నేను ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. I thank God for this little time He has given to me to open the Bible. మరి నాకు అనుగ్రహింపబడిన కొద్దిపాటి సమయంలో దైవ వాక్యాన్ని నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. And again I need to travel back tonight to attend a wedding in Akividu tomorrow. మరి రేపటి దినము ఒక వివాహ కార్యక్రమానికి మరి పాలు పంచుకోవాలి కనుక ఈ సాయంకాలం మరలా నేను తిరిగి ప్రయాణం అవుతూ ఉంటాను. Let's open our Bibles to the Romans chapter 10. మరి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మనం తెరుచుకుందామండి. Romans chapter 10 verse 11. మరి 11వ వచనాన్ని మనం ఇలాగ చూసినట్లయితే Romans chapter 10 verse 11. మరి 10వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనమండి. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. Read that verse again. మరి మరొకసారి మనం చదువుకుందాము. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. Let's close our eyes and pray. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. Dear God, we thank you and praise you for this wonderful time. ప్రభువా యొక్క అద్భుతమైన వాక్య పరిచర్య సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఉన్నాం. It is a privilege, God, to be here with these godly men to open your word and read your word and understand your word. ప్రభువా నీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, వినడానికి ప్రభువా నీ భక్తులందరితో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. Lord, I humble myself and I look unto you. I depend upon you, God. ప్రభువా ఇదిగో ఈ సమయమందు నన్ను నేను తగ్గించుకుంటూ నీ యొక్క సహాయమును కోరుకుంటూ నీ మీద ఆధారపడుచు ఉన్నాను Lord, తండ్రి. I empty myself and I look unto your strength and your grace tonight. ప్రభువా నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను, నీ కృప కొరకు నీ యొక్క కనికరం మీద ఆధారపడి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. I need desperately I need your help and your wisdom, God. ప్రభువా నీ యొక్క జ్ఞానముతోను నీ సహాయముతోను నన్ను నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. Would you please help us with your Holy Spirit? ప్రభువా నీ యొక్క ఆత్మ మరి చేత, నీ ఆత్మ చేత మాకు సహాయం చేయమని వేడుకొంచు ఉన్నాం. Convict our hearts. ప్రభువా మా హృదయాలను ఒప్పింప చేయండి తండ్రి. Help us to confess our sin. ప్రభువా మా పాపాలు ఒప్పుకొనుటకు మాకు సహకారం చేయండి. Extend your grace of forgiveness. ప్రభువా నీ యొక్క కృపను మరి క్షమాపణను మా పట్ల విస్తరింప చేయండి. That we see and receive your mercies tonight. ప్రభువా ఇగో మేము ఈ రాత్రికాల సమయంలో నీ ఆశీర్వాదాలు మేము అనుభవించుదాం గాక ప్రార్థన చేస్తూ ఉన్నాను. Lord, we pray and we submit ourselves into thy precious hands. ప్రభువా ప్రార్థించుకుంటూ మమ్మల్ని మేము నీ సన్నిధానంలో సమర్పించుకొనుచున్నాము. Lead us and guide us, God. ప్రభువా మమ్మల్ని నడిపించండి, మాకు మార్గదర్శకత్వం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. In Jesus' precious name I pray. యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. Amen. This is the book written by Apostle Paul to the church of Romans. రోమి పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పిల్లరా అపోస్తలుడైన పౌలు రాసిన ఈ యొక్క పత్రిక ఇది. Well, I heard that you have been reading and meditating the book of Romans from yesterday. మరి నిన్నటి దినం నుండి నాకు చెప్పబడింది ఏంటంటే పిల్లరా మీరు రోమా పత్రికను ధ్యానిస్తున్నారని నేను విన్నాను. Well, it is good you are reading and meditating on the book of Romans, and it is a great book to understand the love and compassionate and the mercies of God. దేవుని కనికరమును, దేవుని దయను, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి పిల్లరా ఈ రోమా పత్రిక ఎంతగానో సహకరిస్తుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. Romans is a book reveals about God's sovereignty, God's grace and God's mercy. పిల్లరా దేవుని దయయు, కనికరమును, దేవుని సార్వభౌమాధికారమును పిల్లరా ఈ రోమా పత్రిక సవిస్తారంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. If we see, I want to give a brief outline of the book of Romans, but I'm not going to preach the whole book of Romans, but a little thing in the book of Romans about God's
grace and God's compassion. పిల్లరా దేవుని దయయు దేవుని కనికరమును గూర్చినటువంటి మరి చిన్న అవుట్లైన్ నేను ఈ పుస్తకం నుంచి మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మొత్తం అంతా మరి పత్రిక అంతటిని గురించి నేను చెప్పను కానీ కొద్దిపాటి అవుట్లైన్ మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. This is a book written by Apostle Paul to the church of Romans. రోమిలకు రోమా పట్టణంలో ఉన్న క్రైస్తవులకు సంఘానికి పిల్లరా పౌలు గారి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. The most important thing in chapter 1, Apostle Paul talks about only one theme about the righteousness of God. మొదటి అధ్యాయంలో మీరు గమనించినట్లయితే దేవుని నీతిని గూర్చి పౌలు గారు మరి అక్కడ చర్చించాడు. మొదటి అధ్యాయంలో Chapter 1 verse 16, మరి 1వ అధ్యాయము 16వ వచనం గనుక మీరు చూసినట్లయితే he says, I'm not ashamed of the gospel. మరి నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడిని కాదు. I'm not ashamed of the gospel because it is the power of Jesus Christ or the power of the word of God. మరి దేవుని యొక్క మరి శక్తిగా సువార్త ఉన్నది, వాక్య శక్తి ఉన్నది గనుక నేను సిగ్గుపడటం లేదు. It is a power of God to the salvation to everyone. మరి రక్షణ కలుగజేయుటకు ప్రతివానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. Salvation to everyone who believes in Jesus Christ. మరి నమ్ము ప్రతివానికి పిల్లరా రక్షణ కలుగజేయుటకు సువార్త దేవుని శక్తి. God's righteousness is extended to the people who believe in him. మరి దేవుని యొక్క పిల్లరా రక్షణ అనేది ఎవరైతే నమ్ముతారో వారందరికీ పంచిపెట్టబడుచు ఉన్నది. Who have put their faith in Jesus Christ. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ ప్రసాదించబడుతూ Who ఉన్నది. believe that he is a son of God. మరి ఏమని నమ్మాలంటే ఆయన దేవుని కుమారుడని నమ్మాలి. Who believe that the salvation is through him. మరి ఆయనలోనే రక్షణ ఉన్నదని నమ్మాలి. God is willing to forgive them. పిల్లరా దేవుడు క్షమిస్తాడని నమ్మి విశ్వసించిన వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. And Paul understood this gospel really well. పిల్లరా ఈ యొక్క పౌలు గారు రాసిన సువార్తను కనుక మనం బాగా అర్థం చేసుకుంటే And Paul, he understood the gospel really well. మరి అతడికి సువార్త బాగా అర్థమైందండి పౌలు గారికి. He believed the gospel. మరి ఆయన ఆ సువార్తను నమ్మినాడు. He put his faith in Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. And now he is not ashamed to proclaim the gospel of Jesus Christ. ఏ సువార్త అయితే తనను రక్షించిందో ఆ సువార్తను ప్రకటించడానికి ఇప్పటికీ ఆయన సిగ్గుపడడం లేదు. He is willing to show the light of God to the extent to the nations who don't know Jesus Christ. మరి యేసు ప్రభువుని ఎరగని జనాంగములకు ఆ సువార్త శక్తిని ప్రకటించడానికి ఇప్పుడు సిగ్గుపడకుండా పనిచేస్తూ ఉన్నాడు. There are many people around us today. మరి ఈ రోజున కూడా పిల్లరా మన చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నారు. We might be a believer. మరి మనమేమో విశ్వాసులమై ఉన్నాము. We might be a Christian. మనము క్రైస్తవులుగా ఉన్నాము. Well, we knew Jesus Christ. మనకేమో యేసు ప్రభు తెలుసు. We heard about Jesus Christ. యేసును గురించి విన్నాము. We obeyed Jesus Christ. యేసు గురించి విధేయత చూపిస్తున్నాము. When we heard the gospel of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క సువార్తను వినినాము. when God convicted us that we are sinners, మరి దేవుడు మనము పాపులమని ఒప్పించాడు ఈ సువార్తను బట్టి. when God convicted our hearts, మరి మనము మన యొక్క మరి హృదయాలను ఆయనకు సమర్పించుకున్నప్పుడు we repented upon our sins. మరి మన పాపాల విషయమై పశ్చాత్తాపం పొందాము. We put our faith in God. మరి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాము. And we received the forgiveness of ఆ God. యొక్క దేవుని యొక్క క్షమాపణ మనం పొందుకొని ఉన్నాము. And now today it is our responsibility అయితే పిల్లరా మన బాధ్యత ఈ రోజు ఏమై ఉన్నదంటే to go into the world to show the light of God. మరి దేవుని యొక్క వెలుగును ఈ లోకమంతా ప్రచారం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. I know that we are called by the grace of God. మరి దేవుని యొక్క మరి పిల్లరా కృపను మరి ఆ యొక్క దేవుని పిలుపును మనం గమనించవలసిన వారమై ఉన్నాము. When we are in the darkness, మరి మనమేమో చీకట్లో ఉన్నాం ఒకప్పుడు. when we are in the sin, మరి మనము ఆ యొక్క చీకట్లో పాపంలో ఉన్నాము. God showed his grace మరి దేవుడు తన కృపను మనకు ప్రసాదించాడు. by the love of God. మరి దేవుని ప్రేమను ప్రకటింపజేశాడు. He extended his grace through his son Jesus Christ. క్రీస్తు యేసు ద్వారా పిల్లరా తన కృపను మన దాకా ఆయన తీసుకొని వచ్చాడు. We believed in Jesus Christ. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాము కదా. At one point of time, అయితే ఒకానొక సమయం ఉండినది కదా. we are unable to confess our sin. మరి ఆ సమయంలో మనము కఠినులమై పాపాలు ఒప్పుకోలేదు. We are hard-hearted people. మరి అప్పుడు మన హృదయం కఠినమైపోయింది We are ఒకానొక stubborn సమయంలో. people. మరి మనము మరి మెడవంచని ప్రజలంగా We are ఉంటున్నాం. stubborn people, unwilling to confess our sin. మెడవంచని వారమై పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని వారమై But ఉంటుంది. when God gave us the wisdom of God, అయితే ఎప్పుడైతే దేవుని వెలుగు లేక జ్ఞానం మనకు ప్రసాదించబడిందో, by the grace of God, అది దేవుని కృప చేత మనకు కలిగిందో, we received the grace of Jesus Christ. క్రీస్తు యేసు ద్వారా కలిగే కృపను మనం స్వీకరించగలిగాము. Paul go to the Romans. మరి పౌలు గారు రోమీలకు రాస్తూ అంటున్నాడు He కదా, is preaching Jesus Christ. మరి క్రీస్తును ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. If any one of you still unable to receive the grace of God, పిల్లరా ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతూ ఉన్నారేమో. there are many people who are unable to accept Jesus Christ, ఎవరైనా గాని ఇంకా ప్రభుని అంగీకరించకుండా కృపను పొందుకోకుండా ఉండినట్లయితే, unable to receive Jesus Christ మరి క్రీస్తును స్వీకరించకుండా ఉండినట్లయితే, because of the hidden sin in
in their heart. మరి ఏదైనా రహస్య పాపములు దాయబడిన పాపాలు మిమ్మల్ని Because of the క్రీస్తు దగ్గరికి, stubbornness of the heart. మరి హృదయ కాఠిన్యమును బట్టి మరొక దగ్గర రాకుండా ఉండినట్లయితే, He's saying, Romans chapter 1, మరి ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, verse 18. మరి 18వ వచనంలో Oh, he's giving a warning to the people మరి ప్రజలకు అక్కడ ఒక హెచ్చరిక మనకు కనబడుతుంది about the wrath of God. దేవుని యొక్క ఉగ్రతను గురించిన God's హెచ్చరిక. wrath is upon all kind of ungodly people. మరి దుష్టులందరికీ పిల్లరా దేవుని ఎరగని ప్రజలందరి మీదకి దేవుని ఉగ్రత వస్తూ ఉన్నది. There is a day of the wrath of God. పిల్లరా దేవుని ఉగ్రత కుమ్మరింపబడే దినం There is a రాబోతున్నది. day of the judgment of God. దేవుని యొక్క తీర్పు రాబోయే దినం ఉన్నది. Dear men, dear people, dear children of God, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, our మరి God is a righteous God. దేవుడేమో నీతిగల దేవుడై ఉన్నాడు. His judgment is a righteous judgment. ఆయన తీర్పులు న్యాయమైన తీర్పులై ఉన్నవి. If we believe in Him, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే He will give His grace. ఆయన తన కృపను మన పట్ల విస్తరింపజేస్తాడు. He will save our life. మరి మన జీవితాలను రక్షిస్తాడు. He will lead us to the salvation. మరి మనలను రక్షణ వైపు రక్షణలోనికి నడిపిస్తాడు. He will crown us with His righteousness. మరి ఆయన తన యొక్క మరి నీతితో మనల్ని కప్పుతాడు. If we are still stubborn people, ఒకవేళ మనం గనుక కఠినమైతే, if we don't confess our sin, మన పాపాలను ఒప్పుకోకపోయినట్లయితే, if we don't put our faith in God, క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఉండినట్లయితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. the wrath of God will be upon all kind of ungodly people. దుష్టుల మీద, ఆ మాటకొస్తే భక్తిహీనుల మీద పిల్లరా దేవుని ఉగ్రత అది మరి కాచుకొని ఉన్నది అనేటువంటిది 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. Tonight, ఈ రాత్రిక సమయంలో we need to question our life. మరి పిల్లరా మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. We need to examine our heart. మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం We ఎంతైనా need to ఉన్నది. examine our spiritual life. మరి మన యొక్క ఆధ్యాత్మిక భక్తి జీవితాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నదండి. How am I here? ఓ నేను నా హృదయం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉన్నదని, How am I before God? మరి దేవుని ముందు నా జీవితం ఎలా ఉన్నదని పరిశీలన చేసుకోవాలి. Can I say one thing? మరి ఇంకొక మాట నన్ను చెప్పనిస్తారా? There are two kinds of people. పిల్లరా రెండు రకాల ప్రజలు ఈ లోకంలో ఉన్నారండి. Godly people, మరి ఒకరేమో భక్తులై ఉన్నారు, ungodly people. భక్తిహీనులు మరొక పక్క ఉన్నారు. One question. మరి ఒక ప్రశ్న అండి, Are we godly? మరి మనం భక్తులమేనా, Are we ungodly? మరి లేదంటే భక్తిహీనులా మరి సమాజంలో The చేరుచున్నామా? Bible says, బైబిల్ అంటుంది కదా, the wrath of God is upon all kind of ungodly people. భక్తిహీనుల మీద పిల్లరా దేవుని ఉగ్రత కాచుకొని ఉన్నది అని 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. The believers in the Roman church, పిల్లరా రోమా పట్టణంలో ఉన్న ఈ యొక్క విశ్వాసులందరూ కూడా they claim that they are Christians. మరి వారందరూ అనుకున్నారు మేము ప్రభు బిడ్డలం అనుకున్నారు. They claim that they go to the church. మరి వారు సంఘానికి వెళ్తున్నామని మరి అనుకున్నారు. They claim themselves that they are believers of God. మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తులము విశ్వాసులమని వారు అనుకున్నారు. You know how are they? మరి వారి విషయం ఎలా ఉందో తెలుసా? Verse 21. మరి 21వ వచనం చూసినట్లయితే, మరియు వారు దేవుని ఎరిగియు, although they knew God, మరి 21వ వచనం చూస్తున్నాం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా, they could not able to glorify God. ఆయనను దేవునిగా మహిమపరచలేదు. Although they knew that Jesus Christ is God, మరి వారికి తెలుసండి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని వారికి తెలుసు. but they did not honor God. అయితే వారు దేవునిని దేవునిగా గణపరచలేదు. They did not glorify God. మరి దేవునిని గుర్తించలేదు. They did not worship God. దేవునిని మరి ఆరాధించలేదు. They did not worship God. మరి దేవునిని ఆరాధించలేదండి. They did not glorify God. దేవుని మహిమపరచలేదండి. Well, can I ask you one thing? మరి పిల్లరా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా? What is meant by glorifying God? దేవునిని మహిమపరచడం అంటే అసలు అర్థం ఏంటండి? Or there are many people, maybe you have read your Bibles many times in your life. ఇక్కడ చాలా మంది ప్రియులు ఉన్నారు, మీ బైబిల్ బాగా చదివిన వారు. There are many wise people than me. I'm nothing before you all. మరి పిల్లరా ఇక్కడ బైబిల్ ఎరిగిన జ్ఞానులు చాలా మంది ఉన్నారు. మీ ముందు మేము మరి ఎన్నిక లేని వారము, ఏ పాటి వారము. పిల్లరా దేవుని యొక్క మహిమ అంటే ఏమిటి? What is meant by glorifying God? మరి దేవునిని మహిమపరచుట అంటే ఏమిటో మీరు నాకు చెప్పాలి ఇప్పుడు. How can we as a church glorify God? ఒక సంఘముగా నీవు నేను దేవుణ్ణి ఎలాగ మహిమపరచగలము? How can we as a believers of God glorify God? మరి విశ్వాసులుగా మనము దేవునిని ఏ రీతిగా మనం మహిమపరచగలమండి? God has saved our life. మరి దేవుడు మన జీవితాన్ని
జీవితాన్ని రక్షించాడు. God has extended his grace and given his salvation. మరి తన కృపను విస్తరింపజేసి మనల్ని రక్షణలోనికి నడిపించాడు ఆయన. When he heard his name, I mean he helped us to know the name of God. మరి దేవుని పేరును ఆయన మనకు బయలుపరుచుకున్నాడు. He revealed his name, Jesus Christ. మరి క్రీస్తు లేక యేసుక్రీస్తును రక్షణ నామాన్ని మనకు మరి తెలియపరిచాడు. Behold the Lamb of God who bore the sins of the whole world. మరి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని తనను తాను ప్రకటించుకున్న విషయము. God claimed that he is the son of God. మరి దేవుడు తనను తాను పిల్లరా ప్రభు నేను దేవుని కుమారుడని చెప్పుకున్న విషయం మనకు చేరింది. John says, behold the Lamb of God. మరి యోహాను మరి బాప్తిస్మకుడు చెప్తున్నాడు కదా పిల్లరా ఇదిగో దేవుని గొర్రెపిల్ల came to this world. మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు. shed his precious blood. మరి తన యొక్క ప్రశస్త రక్తమును మానవాళి కొరకు చిందించినాడు. Our sins has been washed in the blood of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనందరి పాపములు కడిగివేయబడ్డాయి. What a great God. మరి ఎంత గొప్ప దేవుడండి ఆయన. What a great love of God. మరి ఎంత దేవుని ప్రేమ విస్తారం. Who can take away our sins? మరి పిల్లరా ఎవరండి మన పాపాలు క్షమించగలిగేవారు? We cannot take our sins. మరి మనము మన పాపాలను క్షమించుకోలేము. We can't wash our sins. మన పాపాలను మనం కడుక్కోలేము. We can't help ourselves. మరి మనకు మనం సహకరించుకోలేము. We can be ourselves as a righteous man. మరి పిల్లరా మనకు మనం నీతిమంతులుగా తీర్చుకోలేము. Who can help us to be righteous? పిల్లరా ఎవరు మనము నీతిమంతులుగా చేయడానికి Who సహకరించగలరు? can wash our sins? మరి మన పాపాలు కడగలిగిన వారెవరు? Who can take away the heaviness of the sin? మరి పాప భారమును మన నుండి దూరపరచగలిగిన వారెవరు? Well, in my young life, పిల్లరా నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు I'm here in Hyderabad. మరి హైదరాబాద్ లో నేను ఉండేవాడిని. I was here for many years. మరి చాలా దాళ్ళు మరి నేను మరి ఇట్లా మరి తప్పించుకొని I was తిరిగేవాడిని. with the ungodly people. మరి చాలా మంది భక్తిహీనులతో నా స్నేహం ఉండేది. My fellowship with the worldly friends. మరి లోక సంబంధమైన స్నేహితులతో నేను సహవాసం చేసేవాడిని. I was in the sin. మరి నేను పాపంలో ఉండినాను. I walked in the sin. మరి పాపంలో నడుచుకుంటూ పోయినాను. I was unable to go to the church. మరి సంఘానికి వెళ్ళాలన్నా కూడా మనసు ఉండేది కాదు. I used to go to the normal church on the roadside. మరి ఎక్కడ ఏ చర్చి కనబడితే అక్కడికి వెళ్ళి మరి ఆ పేరుకు తగ్గట్టుగా అక్కడ వెళ్ళేవాడిని. Just sit outside and go away. మరి అక్కడ కాసేపు కూర్చుని వెళ్ళిపోవాలి మళ్ళీ. Even I used to go away from that place. మరి పిల్లరా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా అన్నట్టుగా there used to be a heavy weight of sin on my back. పిల్లరా నా పాప భారం ఇంకా నా వీపు మీద ఉన్నదన్న ఆ యొక్క భావన నేను కలిగి వెళ్ళేవాడిని. The sin which I cannot bear and weigh in my back. పిల్లరా ఆ పాప భారాన్ని ఒక సమయంలో నేను ఇంకా భరించలేకపోతుని. Who bore my sin? పిల్లరా ఎవరు నా భారాన్ని మోసారు? God helped me to understand that his son Jesus Christ bore my sin. పిల్లరా నా పాప భారము మోయలేని పాప భారం అంతయు ప్రభువైన యేసుక్రీస్తే నా భారాన్ని నా పాప భారాన్ని ఆయన తీసుకున్నాడు. I came to him. మరి నీవు ఆయన దగ్గరకు వచ్చావు కదా. I came to him and I believed in him. మరి ఆయన సమీపానికి నేను వచ్చాను, ఆయన నమ్ముకున్నాను అన్నట్టుగా. I believed that he took away my sins on his back. పిల్లరా ఎప్పుడైతే నేను ఆయన విశ్వసించానో నా పాప భారమును బరువును ఆయన తీసుకున్నాడు. That's why John says he is the Lamb of God. చూడండి ఆ కారణమును బట్టి నీవు పిల్లరా బాప్తిస్మ యోహాను చెప్తున్నాడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల. In my life, మరి నా యొక్క జీవితంలో if anyone say what is the greatest gift you received from God? మరి దేవుని దగ్గర నుంచి నీకు వచ్చిన అత్యంత ప్రశస్తమైన బహుమతి ఏదని మీరు నన్ను అడిగితే, in the church if anyone asks me what is the greatest gift that you received from God? మరి సంఘముగా మీరు నన్ను ఒకవేళ అడగొచ్చు అయ్యా మీకు దేవుని దగ్గర నుంచి దొరికిన అత్యంత ప్రశస్తమైన బహుమతి ఏమిటని I am అడిగితే, very clear in my heart. మరి పిల్లరా నేను నా హృదయారమారాన్ని చెప్పగలను. A great gift that none can give me in this world. పిల్లరా ఎవరు కూడా నాకు అంత గొప్పటి బహుమానం ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. The greatest gift that God has given to me, పిల్లరా దేవుడు నాకు ఇచ్చిన అతి ప్రశస్తమైన బహుమానం ఏమిటో తెలుసా? redemption of God. దేవుని విడుదల. That's it. It's the అంతేనండి. greatest gift for me. పిల్లరా ఆయన విడిపించిన విధానము నాకు గొప్ప బహుమతి. My parents cannot give that redemption. పిల్లరా నా తల్లిదండ్రులు నాకు ఆ యొక్క విమోచన కలగజేయలేదు. My fellowship cannot give me that redemption. పిల్లరా మా యొక్క సహవాసము దానిని నాకు కలగజేయలేదు. But God has given to me to receive that redemption of God. పిల్లరా దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ విమోచన దేవుడే నాకు అనుగ్రహించాడు. Now I come to the church. మరి ఇప్పుడు నేను మందిరానికి వస్తూ ఉన్నాను. Now if I don't go to the church on Sunday, ఒకవేళ ఆదివారం పూట మందిరానికి వెళ్ళకపోతే, if I sit outside the church on Sunday, మరి ఆదివారం ఆరాధన జరుగుతుండగా అట్లా బయటికి వెళ్ళినట్లయితే లేదా బయట మరి if I sit outside, మరి బయట కూర్చున్నట్లయితే there is no happiness in my heart. మరి నా హృదయంలో ఎక్కడ సంతోషం ఉండదండి. Somehow I need to peep into the church. ఎంతో ఏదో లెక్కన నేను లోపలికి
వచ్చేసేయాలి అంతే. Because ఏది కారణం ఏమిటి? I'm coming back to my question. మరి పిల్లరా నేనే నా ప్రశ్నకు మరలా వస్తూ ఉన్నాను. Because I want to worship God. ఎందుకంటే లోపలికి రావాలని ఆశ, ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించాలని ఆశ. When I sing every song, పిల్లరా ఆ పాటలన్నీ పాడుతూ ఉన్నప్పుడు well, I praise God. మరి నేను దేవుణ్ణి స్తుతిస్తూ Well, ఉంటాను. thank you God for your son Jesus Christ. ప్రభువా ఇదిగో నీ యొక్క కుమారుడైన క్రీస్తుని బట్టి నీకు వందనాలని Thank చెప్తాను. you God for your redemption. మరి నీవిచ్చిన విమోచన కొరకు నీకు వందనాలని చెప్తాను. One time in my life, God, మరి ఒక సమయంలో పిల్లరా దేవుడు నా జీవితంలో I say, God, one time in my life I could not able to stand here. పిల్లరా నేను ఒప్పుకుంటూ ఉంటాను ఆరాధన సమయంలో, ప్రభువా ఒకప్పుడు నేను ఆరాధన చేయలేకపోయాను. God, I could not able to stand in thy presence in your church. మరి సంఘంలోనే అందరితో కలిసి కూర్చోలేకపోయేవాడిని, సహవసించలేకపోయేవాడిని ఆయన. But now I really wanted to be there in your presence on Sunday. అయితే ప్రభువా ఇప్పుడు ఆదివారం అనగానే నీ సన్నిధిలో నేను ఉండాలి, నిన్ను Because I want ఆరాధించుకోవాలని, to worship you. నేను నిన్ను ఆరాధించుకోవాలి తండ్రి. I want to give you what you have given to me. మరి నీవు నాకు అనుగ్రహించింది మరలా నీకు ఆరాధన రూపంలో నిన్ను ఇవ్వాలని, I want to listen to your word. నీ యొక్క వాక్యాన్ని వినాలని ఆశ. I want to submit to thy word. పిల్లరా నీ యొక్క వాక్యానికి లోబడాలని, I want to pray to you, God. మరి ప్రభువా ఇదిగో నీకు ప్రార్థన చేయాలని ఆశ I want to ఉన్నదయ్యా. have a fellowship with you, God. మరి ప్రభువా ఇదిగో నీతో సహవసించాలని ఆశ I want to నాయనా. bake the bread of communion in your church, God. ప్రభువా సంఘములో అందరితో కలిసి ఆ రొట్టె విరవాలనే ఆశ. The old passions have changed and God has put a new passions in my heart. పిల్లరా పాత ప్రాచీన ఆ యొక్క ఆశలన్నీ తొలగిపోయి నూతనమైన ఆశలతో, నూతన మరి పిల్లల ఆసక్తితో దేవుడు నన్ను నింపినాడు. Did your thoughts change? పిల్లరా నీ యొక్క ఆలోచనలు మారాయా? Did your passions change? మరి నీ యొక్క ఆసక్తులు మారాయా? Did your style change? నీ యొక్క మాదిరి మారిందా? Is it the same all through the years from the young life till here? పిల్లరా యవనస్తుడిగా ఏ యొక్క లోకానుసారమైన ఆశలు ఉన్నాయో అవే కొనసాగించుకుంటూ పోతూ ఉన్నావా? If you see in verse 21, మరి 21వ వచనము మొదటి అధ్యాయంలో, మరియు వారు దేవుని ఎరిగియు, although they knew God, they did not honor God. మరి రోమా 1:21, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదనల యందు వారు వ్యర్థులైరి. They became useless people with their gossips or something else. పిల్లరా వాదాలతో వారు తమ మాటలను వ్యర్థపరుచుకున్నారు. That is the situation of the people in the church in Romans. పిల్లరా రోమా పట్టణంలో ఉన్న సంఘంలో ఆ విశ్వాసులు ఈ రీతిగా ఉన్నారు. మరి You know one thing, ఒక విషయం మీకు తెలుసా? I don't know if how you are saved by the grace of, I don't know how you are saved. పిల్లరా మీ రక్షణ సాక్ష్యం ఏమిటో, మీరు ఎలా రక్షించబడ్డారో నాకు తెలియదు కానీ I really say that I am saved by the grace of God. నేను నా సాక్ష్యం అయితే నేను చెప్పగలను, నేను ప్రభు కృప చేత పట్టబడ్డాను, రక్షించబడ్డాను. Well, you may ask me, how did you know that it is the grace of God? మీరు నన్ను అడగొచ్చు, అయ్యా మీరు రక్షించబడ్డాను అంటున్నారు, కృప చేత అంటున్నారు, అది కృపని మీకు ఎలా తెలుసండి? I did not go to the church. నేను ఆ సమయంలో మందిరానికి వెళ్ళలేదండి. I did not pursue God. మరి నేను దేవుణ్ణి వెతకలేదండి. I did not sing a song. మరి ఆయన కొరకు నేను పాడలేదండి. I never sing a song in a church. పిల్లరా రక్షించబడక ముందు అన్నట్టుగా ఎన్నడూ ఒక పాట నేను మందిరంలో పాడలేదు. మా తాతగారు చెప్పేవారు, why you are unable to open your mouth? Why do you shut your mouth? మరి తాతగారు అనేవారు, నాన్నగారు అనేవారు, అయ్యా నీవు నోరు తెరిచి ఎందుకు పాడకూడదు అనేవారు. Family prayer, మరి కుటుంబ ప్రార్థనలో కూడా all singing songs. మరి అందరూ ఏమో పాటలు పాడుతూ ఉండేవారు. Why ఎందుకురా నోరు ఓపెన్ చేయు? Why you are unable to open your mouth? మరి ఎందుకు నీవు నోరు తెరిచి పాడవు, స్తుతించవని మరి కుటుంబ ప్రార్థనలో కూడా వారు నన్ను అడిగేవారు. Because there is no presence of God in my life. పిల్లరా ఎందుకంటే ఆ సమయంలో దేవుని ప్రసన్నత నాలో లేదు. I love the world, I love the sin than God. మరి దేవుని కంటే లోకము పాపము నాకు ప్రియమైనది అప్పట్లో. Verse 24, 24వ వచనం చూద్దాం. ఈ హేతువు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. God himself submitted to them to the impurity. చూడండి, ఎవరైతే కఠినలు అయిపోయారో పిల్లరా, దేవునిగా మార్చలేదు, తెలిసి కూడా వారిని దేవుడే అపవిత్రతకు విడిచిపెట్టేశాడు. When there is no praise, పిల్లరా నీవు స్తుతించలేకపోతే, when there is no glorification of God in the church, మరి సంఘములో దేవుని మహిమపరిచే కార్యక్రమాలు లేకపోతే, when there is no word of God in the church, మరి సంఘాలలో దేవుని వాక్యము ఉన్నదన్నట్టుగా ప్రకటించబడకపోతే, when the people in the church are unable to or willing to understand the word of God, మరి ప్రకటించబడుచున్న వాక్యాలు విశ్వాసులైన వారు సరైన అర్థంతో
గ్రహించకపోతే if they don't accept the word of God, అలాగే చెప్పబడిన వాక్యాన్ని అంగీకరించకపోతే there might be 1,000 people, మరి ఒకవేళ 1000 మంది ఉండొచ్చు maybe గాక, thousands of people. మరి వేల మంది ఉండొచ్చు గాక. God is not glorified. పిల్లరా అటువంటి సంఘములలో దేవుడు మహిమపరచబడడండి. Verse 28. మరి 28వ వచనం చూద్దామా. వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయారు గనక చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు వారికి ఏం మనసు అనుగ్రహించాడు? భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. హార్డ్ హార్ట్. పిల్లరా భ్రష్ట మనస్సు, దేవుణ్ణి మరిచిపోయిన మనస్సు, కఠిన హృదయంగా వారిని మార్చేశాడు దేవుడు. Why? ఎందుకండి? వారు మనసులో దేవునికి చోటు నెలకపోయారు. no place for God in their heart. వారి హృదయాలలో దేవునికి స్థలం లేదు. But where are they? మరి ఎక్కడున్నారు వారు? They are in the church. మరి సంఘంలోనే ఉన్నారు. Where are they? ఎక్కడున్నారు వారు? They are in the presence of God. దేవుని సన్నిధానంలోనే ఉన్నారు. What are they hearing? మరి వారు ఏం వింటున్నారు? They are hearing the word of God. దేవుని వాక్యాన్నే వింటూ ఉన్నారు. What are they singing? మరి ఏం పాడుచూ ఉన్నారు? They are singing songs and praise and worship. మరి దేవుని యొక్క పాటలు, ఆరాధనలు, స్తుతి గీతాలు పాడుచూ ఉన్నారు. But they are unable to praise God. అయితే వారు నిజంగా దేవుని స్తుతించలేదు. But they are unable to worship God. మరి వారు దేవుడికి నిజంగా ఆరాధన చేయలేకపోయారు. But there is no place for God in their hearts. వారి హృదయాలలో దేవునికి అసలు స్థలమే లేదు. That is a challenging question for us tonight. పిల్లరా ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించగలిగితే ఈ ప్రశ్న మనల్ని సవాలు చేస్తూ ఉన్నది. Romans, the book of Romans, పిల్లరా ఈ యొక్క రోమా పత్రిక విషయంలో challenges our life. పిల్లరా ఈ యొక్క రోమా పత్రిక చదివితే మన క్రైస్తవ జీవితాలు సవాలు చేయబడాలి. That only one thing. మరి ఒకటి నాకు తెలుసండి. That God is righteous God. పిల్లరా దేవుడు నీతి గలవాడు. We are unrighteous people. మనమేమో అనీతిమంతులము. God is willing to propitiate his righteousness in our life. పిల్లరా మన జీవితాలలో తన జీవితాన్ని ప్రాయశ్చిత్తంగా ఇవ్వాలని, లేదంటే Through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా On the cross of Calvary. పిల్లరా ఆ యొక్క కల్వరి శిలువలో మనం గమనిస్తే Through the redemption of God. దేవుని యొక్క విమోచన కార్యములో మనం గమనిస్తే when we are willing to submit our life in the hands of God. దేవుని యొక్క హస్తాలకు మన జీవితాన్ని స్వచ్ఛందంగా మనం సమర్పించుకున్న క్షణాన్న God అన్నట్టుగా is willing to change our life. పిల్లరా మన హృదయాలను దేవుడే మారుస్తున్నాడు. The book of Romans says, పిల్లరా ఈ యొక్క రోమా పత్రిక ఇంకా ఏం చెప్తుందంటే God is a potter. God is a potter. యా పిల్లరా ఇర్మియా గ్రంథంలో చూస్తాం కదా, కుమ్మరిగా ఉన్నాడు దేవుడు. God is a potter and we are the clay. మరి ఆ యొక్క ప్రవచన గ్రంథాల్లో చూస్తాం, ప్రవక్త గ్రంథంలో మనము మంటి ముద్దగా ఉన్నాము, ఆయన కుమ్మరిగా ఉన్నాడు. And if we submit our lives in the hands of God, ఎప్పుడైతే మనము మన జీవితాలను ప్రభుకు చేతులకు సమర్పిస్తామో he will mold our lives. పిల్లరా ఆయన మన జీవితాలను He మలుస్తాడండి. will shape our life. మన జీవితాలను ఆయన మరి రూపుదిద్దుతాడు. Oh, he will make us pure before him. మరి తన యందు భయభక్తులు మనకు పుట్టిస్తాడు. Because he is pure. మరి ఆయన మనల్ని శుద్ధి చేస్తాడు, Because రూపుదిద్దుతాడు. he is righteous. ఆయన నీతిమంతుడు గనుక మనల్ని Because he is చేస్తాడు. holy. ఆయన పరిశుద్ధతను బట్టి He will make us holy. మరి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. If we submit our lives in the hands of God, దేవుని హస్తాలకు పిల్లరా మన జీవితాలను సమర్పించుకున్నట్లయితే he will extend his righteousness to our life. మన జీవితాలలో ఆయన నీతిని దారబోస్తాడు. The great thing has happened on the cross of Calvary. పిల్లరా కల్వరి శిలువలో జరిగిన అతి ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే Propitiation of God. పిల్లరా ఆ యొక్క ప్రాయశ్చిత్తము, దేవుని ప్రాయశ్చిత్తం మనకు God's దొరికింది. propitiation in our lives through his son Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన పాపములకు శాంతికరము జరిగింది అక్కడ. I am away from this cross from many years. పిల్లరా నా వ్యక్తిగత జీవితంలో ఆ యొక్క సిలువకు నేను దూరం అయిపోతుంది చాలా. Maybe around like 23, at the age of 23, I'm still away from this gospel. పిల్లరా 23 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి ఇంకా నేను ఆ సిలువకు ఆశ్రయించకుండా దూరంగానే ఉన్నాను. I heard this gospel many times. మరి స్వార్థ నాకు వినపడలేదు, చాలా సార్లు విన్నాను. God has given me a plenty of opportunities పిల్లరా దేవుడు ఎన్నో అవకాశాలు నాకు ఇచ్చాడు. to go to the church and sit under the word of God. మరి మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విని అనేక మరి అవకాశాలు దేవుడు నాకు కలగజేశాడు. But I never received it into my ears. పిల్లరా అయితే చెవులారా విన్నాను కానీ హృదయంలో నేను గ్రహించలేకపోయాను. There is no fruit of the gospel in my ఆ heart. సువార్త ఫలం నా హృదయంలో ఫలించలేదు. There is no pureness in my life. మరి నా జీవితంలో పరిశుద్ధత కలగలేదు. But God helped me to understand. పిల్లరా అయితే ఒక దినాన్న దేవుడు నాకు సహాయం చేసి అర్థం చేసుకోవడానికి He slowly
change my life by revealing the word of God. దేవుని యొక్క వాక్య మహిమ ప్రకాశతలో పిల్లరా ఒక రోజున దేవుడు నన్ను సంధించాడు, నాకు అర్థమయ్యేలాగా చేశాడు. Romans chapter 3. మరి 3వ అధ్యాయం రోమీయుల పత్రిక. God helped me to understand the righteousness of God. దేవుని యొక్క నీతిని అర్థం చేసుకోవడానికి ఒకానొక సమయంలో దేవుడు నాకు సహాయం చేశాడు. How is it? మరి పిల్లరా ఆ యొక్క విషయంలో అది Romans chapter 3 verse 22. మరి 22వ వచనం అండి, రోమా పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అది యేసుక్రీస్తు యందలి విశ్వాసమున్నదై నమ్ము వారందరికి, ఎవరికి? నమ్ము వారందరికి. To the people who believe in him. యా, మరి ఎవరైతే దేవుని యందు నమ్ముతారో నమ్ము వారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. If you don't have the righteousness of God today, పిల్లరా ఈ సాయంకాల సమయంలో ఒకవేళ నీవు ఇంకా దేవుని నీతిని పొందుకోకపోయినట్లయితే, if you're still in the unrighteousness, పిల్లరా ఇంకా ఏదైనా అవినీతి మరి పాప జీవితం నీ దగ్గర ఉన్నట్లయితే, believe in him that he is on the cross of Calvary. పిల్లరా ఇదే మంచి సమయము, ఇదిగో నీకు నీతి కలగజేయడానికి ఆ సిలువ సమీపంగా He died on the cross of Calvary. పిల్లరా ఆయన కల్వరి సిలువలో మన కొరకు ఆయన చనిపోయినాడు కదా. He died and he shed his precious blood on the cross of Calvary. మరి కల్వరి సిలువలో తన ప్రశస్త రక్తాన్ని నీ కొరకే నా కొరకే ఆయన చిందించి ఉన్నాడు కదా. The blood that cleanses away our sins. పిల్లరా మన పాపములను మరి తుడిచివేయగలిగిన ఆ రక్తము కల్వరిలో ఆయన చిందించాడు. By cleansing our sins in his precious blood, we will become pure like God. పిల్లరా ఎప్పుడైతే కల్వరి సిలువ రక్తాన్ని మనం ఆశ్రయిస్తామో మనము శుద్ధి చేయబడతాము దేవుని చేత. Today if you are impure in your heart, ఒకవేళ ఈ యొక్క సాయంకాల సమయంలో నీ హృదయము ఇంకా ఏదైనా అసహ్యంతో పాపంతో నిండి ఉంటే, if you are impure in your thoughts, మరి నీ యొక్క ఆలోచనలో మరి ఆ యొక్క మరి స్వచ్ఛత లేకపోయినట్లయితే, if you are impure in your words, మరి నీ యొక్క మాటల్లో మలినం ఉంటే, if you are impure in your eyes, the way you look into your eyes, మరి నీ యొక్క కళ్ళ ద్వారా కళ్ళను జయించి ఆ మలినాన్ని చూడలేకుండా నీవు జయించలేకపోతున్నట్లయితే, if your sight has become sin in your life, మరి నీ యొక్క మరి పద్ధతి విధానము పాపానికి పాప విధానములో ఉన్నట్లయితే, your ways, if our ways are impure before God, మరి దేవుని ఎదుట నీ మార్గాలు సరియైనగా లేకపోయినట్లయితే, run to this God. పిల్లరా ఆ దేవుని దగ్గరికి ఎందుకు పరిగెత్తుకొని రాకూడదు? Run to this Christ. మరి ఈ క్రీస్తు దగ్గరికి ఎందుకు పరిగెత్తుకొని రాకూడదు? The one, the Savior who had run to the cross, who had died on the cross of Calvary. మరి పిల్లరా ఆయన మన కొరకు కల్వరి సిలువలో చనిపోయాడు కదా, ఆయన దగ్గరకు పరిగెత్తుకొని రండి. 2000 years ago, మరి 2000 సంవత్సరాల క్రితము he came to this world ఈ లోకంలో ఆయన వచ్చినాడు for our sins to die on the cross of Calvary. పిల్లరా పాపులందరి కొరకు కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. Don't just believe. పిల్లరా మరి ఇట్లా నమ్మినట్లు అన్నట్టుగా కాదు. Your belief, our belief మన యొక్క నమ్మిక ఎలా ఉండాలంటే should turn into the mourning and crying and repentance. పిల్లరా నేను నమ్ముచున్నానని చెప్పినప్పుడు దానికి తగ్గ ఫలము పశ్చాత్తాప హృదయంతో ఏమండి మారు మనసుతో అది ఉండాలి. There are millions of people who believe in Jesus Christ. పిల్లరా కోట్ల కొలది ప్రజలు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు. But I would say very clearly that their belief did not change into repentance. పిల్లరా అయితే వారు నమ్మినారు కానీ ఆ నమ్మకము పశ్చాత్తాపానికి మారు మనసుకు వారిని నడిపించలేదు. Not talking about any particular church tonight, but I say that the churches are filled with thousands of people that they believe in Jesus Christ. ఆ పేరు గల చర్చ్ ఈ పేరు గల చర్చ్ నేను చెప్పట్లేదు కానీ పిల్లరా వేల కొలది జనులు ఉన్నారు కానీ నిజమైన పశ్చాత్తాపం పడి మారు మనసు పొందిన వారు తక్కువగా ఉన్నారు. My question is, అయితే ఈ సాయంకాలం నా ప్రశ్న ఏంటంటే, did our belief has changed into repentance? పిల్లరా మనం విశ్వాసం ఉంచాము, ఆ విశ్వాసము మారు మనసుకు మనకు నడిపించిందా? పశ్చాత్తాపానికి నడిపించిందా? If it did not turn to repentance, మరి ఆ యొక్క పశ్చాత్తాపానికి నిన్ను నడిపించకపోయినట్లయితే, the Bible says, మరి బైబిల్ అంటుంది కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగచేయును. Godly grief in our heart. పిల్లరా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు నడిపిస్తుంది. Jeckiah made a lot of money in his life. పిల్లరా ఆ జక్కయ్య ఉన్నారు కదా చాలా డబ్బు సంపాదించుకున్నాడు. In all kind of ungodly ways in his మరి తన యొక్క ఉద్యోగ విషయంలో అక్రమాలకు పాల్పడ్డాడు, ఎంతో పోగేసుకున్నాడు. He knew that he's impure. మరి ఆయనకు తెలుసు ఆయన అపవిత్రుడుగా ఉన్నాడని. Lot of blame. మరి ఎంత మరి this man made money with lot of evil things. మరి ఎంతో దుష్ట మార్గాలలో అక్రమ మార్గాల్లో ఎంతో సంపాదించుకున్నాడు. When he heard about God, అయితే ఒక సమయంలో దేవుని మాట విన్నాడు. when he heard about Jesus Christ, యేసుక్రీస్తుని గురించి విన్నాడు.
విన్నాడు. When he heard about the wages of sin is death. మరి ఎప్పుడైతే మరి పాపాలకు కలిగే ఫలితము మరణమని విన్నాడు. He heard that Jesus is coming on the way. పిల్లరా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ మార్గాన వస్తున్నాడని విన్నాడు. There are many people who followed Jesus Christ in the Jericho. మరి ఆ యొక్క ఎరికో ప్రాంతం నుండి ప్రయాణమే వస్తున్న యేసు ప్రభుతో జన సమూహాలు ఎంతో మంది ఉన్నారు. Jesus Christ stopped there. మరి పిల్లరా యేసు ప్రభు అక్కడ ఆగిపోయాడు. He looked out upwards. మరి ఆ యొక్క చెట్టు పైకి చూచాడు. మరి జక్కయ్యా come down. త్వరగా దిగుము. Today it is the time that I need to come into your house. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో మాట్లాడినాడు. Tonight God is calling us today. పిల్లరా ఈ రాత్రి సమయంలో దేవుడు మనల్ని పిలుస్తున్నాడండి. And I say one thing. మరి నేను ఇంకొక మాట చెప్పనియండి. Or can I ask you one question? మరి ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. Did our faith turn into repentance? పిల్లరా పశ్చాత్తాపానికి నడిపించిన ఆ యొక్క విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామా? If we don't grieve, cry, mourn or repent upon our sins, పశ్చాత్తాపంతో కూడిన విశ్వాస క్రియలను మనము కలిగి ఉండకపోయినట్లయితే ఇంకొక దుఃఖం ఉందంట. ఏ దుఃఖం అది? లోకానుసారమైన దుఃఖము. అది మరణానికి నడిపించు. మరణముకు నడిపించును. రెండు దుఃఖాలు. ఏ దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోకానుసారమైన దుఃఖము. What is your దుఃఖము tonight? పిల్లరా ఈ రెండు రకాల దుఃఖాలు మరి మీకు పరిచయమే కదా. ఎటువంటి దుఃఖాన్ని నీవు కలిగి ఉంటూ ఉన్నావు? Godly grief will lead us to the salvation. రక్షణార్థమైన మారు మనసు అది రక్షణ కలుగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము. There is a man in the Bible. మరి బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నారండి. Abraham. మరి అబ్రహాం ఆయన పేరు. Who believed in God. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. Because he believed in because of his faith, because of his belief and faith. మరి ఆయన నమ్మినాడు, విశ్వసించిన కారణాన్ని బట్టి he was counted as a righteous man in the Bible. అది ఆయనకు నీతిగా ఎంచబడింది బైబిల్ గ్రంథంలో. He did not live an ungodly life. అతడు మరి ఆ దైవికము కాని జీవితాన్ని కలిగి లేడు అన్నట్టుగా. He did not lead an ungodly family. మరి అతడు మరి ముందు అదైవికమైన దేవుడు లేని జీవితమే. He learned faith of God. మరి దేవుని యందు విశ్వాసం నేర్చుకున్నాడు. And he tried to walk in the faith of God. మరి దేవుని యొక్క విశ్వాసంలో దేవుని నమ్మి విశ్వాసం పొంది నడవటం నేర్చుకున్నాడు. Because of his faith he was counted as a righteous man. ఆయన తను విశ్వసించిన విధానమును బట్టి అది అతనికి నీతిగా వచ్చింది. We all say we have a faith in God and our fellowship is BPF. చూడండి మన ఫెలోషిప్ పేరే విశ్వాసుల సమాజము. మనమందరం విశ్వాసులమని చెప్పుకుంటూ ఉన్నాం. It is a wonderful blessing. మరి అది నిజానికి ఆశీర్వాదకరమైన సహవాసం. Definitely it is a blessing of God. మరి దేవుని యొక్క ఆశీర్వాదమే నిజమే. My question is, did our faith lead us into the repentance of God? మరి అయితే నా యొక్క ప్రశ్న ఏమిటంటే పిల్లరా ఈ యొక్క విశ్వాసము రక్షణార్థమైన మారు మనసుకు పశ్చాత్తాపానికి మనల్ని నడిపిస్తుందా? The same book Romans chapter 3 verse 7 మన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. Are you a blessed man? పిల్లరా ఇక్కడ ఒక మాట చదివాం కదా, తన పాపములకు పరిహారం నొందినవాడు తన అతిక్రమములను మరి క్షమాపణ పొందుకున్నవాడు ధన్యుడని చదువుతూ ఉన్నాం కదా. The one who received the forgiveness of God is a man who was blessed by God. పిల్లరా ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో వారు ధన్యులు లేక ఆశీర్వదింపబడిన వారిని లేఖనం చెప్పుచూ ఉన్నది. Verse 9 మరి 9వ వచనం చూసినట్లయితే Romans chapter 4 మరి 4వ అధ్యాయం అండి రోమీయులకు రాసిన Romans chapter 4 verse 9 మరి 4వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే Romans chapter 4 verse 9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, ఎవరి ద్వారా? త్రూ జీసస్ క్రైస్ట్. ఆయన ద్వారా ఎక్కడ నుండి? ఉగ్రత నుండి. From the wrath of God is upon all kind of people అన్నాను కదా. 4:9 or 5:9 chapter 5 Romans chapter 5 verse 9 కాబట్టి 5వ అధ్యాయము 9వ వచనం అండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. Our faith should lead us into the righteousness of God. మరి పిల్లరా మన విశ్వాసం అనేది దేవుడు అనుగ్రహించే నీతిలోనికి మనల్ని నడిపించాలి. నీతిమంతులుగా తీర్చబడటం అంత మాత్రమే కాదు, తర్వాత నిశ్చయముగా డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. చూడండి ఇక్కడ ఒక వాగ్దానం మనకు కనబడుతుంది, మరింత నిశ్చయముగా జరిగే ఒక వాగ్దానము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము నుండి మనం పొందుకోగలిగిన అతి శ్రేష్ఠ వాగ్దానం ఇది. నిశ్చయముగా ఆయన ద్వారా, ఫ్రమ్ హూమ్? త్రూ జీసస్ క్రైస్ట్. మరి ఆయన ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరిగే ఒక వాగ్దానం ఏమిటంటే త్రూ సన్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క కుమారుని ద్వారా కలిగే ఆ యొక్క ఉగ్రత నుండి మనము రక్షింపబడుదుము. God will save us from the wrath of God. దేవుని యొక్క ఉగ్రత నుండి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఆయన రక్తం వలన, through the blood of Jesus Christ. మరి ఇంకొకటి ఉందండి, ఆయన రక్తం వలన అనేటువంటి ప్రస్తావన కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. I'm not here to ask you, do you believe in God? మరి మరొకసారి నన్ను ఈ ప్రశ్న అడగండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారా? Maybe you say, if I don't believe, why would I come here, sir? మరి మీరు అనొచ్చు, అయ్యా విశ్వాసం లేకుండా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను I know అనుకుంటున్నారా? all of us had a belief in God. పిల్లరా, నాకు తెలుసు మీరు అందరూ దేవుని నమ్ముకుని ఉన్నారు. I'm not here to convict you, to put your faith in God. మరి ఇదిగో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అని ఒప్పించే పని నాది I'm కాదు ఈ here to సమయంలో. challenge every one of ourselves that did our faith lead us to the repentance? మరి ఆ యొక్క పశ్చాత్తాపాన్ని కలగజేసే ఆ విశ్వాసము మనం కలిగి ఉన్నామా అనే నా ప్రశ్న. And did that repentance help us to wash our sins in the blood of Jesus Christ? మరి ఆ యొక్క పశ్చాత్తాపమును కలిగి మన పాపాలు ప్రభు రక్తంలో కడుక్కున్న అనుభవం మనకు ఉన్నదా అని And why అడుగుతున్నాను. did John claim that ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రె, the lamb of God who came to this world to shed the precious blood. మరి ఆ యొక్క లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని నడుస్తున్న యేసు వైపు యోహాను చూపించిన ఆ సందర్భం. The purpose is to bore the sins of the whole world. మరి లోక పాపమంతయు తన మీద వేసుకోగలిగిన ఒక కుమారుడు లేక ఒక వ్యక్తి. You hear the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. And not only that, అంత when మాత్రమే we hear the word of God, మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు it is the work of God that convict our hearts to put our faith in Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఒప్పింపును పిల్లరా ఈ వాక్యం వినే సందర్భంలో మనకు కలుగుతుంది. Bible itself says, God says, వినుట ద్వారా, విశ్వాసము by faith comes by hearing the word of God. మరి వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని ఇదే పత్రికలో మనం చూస్తున్నాం. Tonight my question is, did your faith lead you to the repentance of God? మరి దైవ చిత్తానుసారమైన మరి మారు మనసుకు, ఆ యొక్క రక్షణార్థమైన మారు మనసుకు, దైవ చిత్తానుసారమైన దుఃఖముతో కలిగిన విశ్వాసము నీవు కలిగి If there is no ఉన్నావా? repentance, మరి ఆ యొక్క పశ్చాత్తాపం లేకపోతే, we cannot receive the forgiveness of God. ఆ పశ్చాత్తాప పడకపోతే ప్రభు యొక్క క్షమాపణ మనం పొందుకోలేము. I'm not going to take a long time, but in a few minutes I will close my word of God. మరి నేను మరి త్వరపడుతున్నాను, 1-2-3 నిమిషాలు అన్నట్టుగా నేను Colossians ముగిస్తాను. chapter 1. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము Colossians chapter 1 verse 14. మరి 14 వచనం Verse ఒకసారి 13 and verse 14. మరి కొలస్సీ 1:13-14 వచనాలు. If you have your Bibles, if you open your Bibles in Colossians chapter 1, మరి చూడండి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు ఇలా చూస్తూ ఉన్నాము. if you see from verse 9 till verse 23, మరి అలాగే 19 నుండి 23 వచనాలలో కూడా most of the verses in chapter 1 claims about the third person, he ఆయన ద్వారా. ఇదిగో చూడండి, ఆ యొక్క మొదటి అధ్యాయంలో అంతా కూడా పిల్లరా ఆయన ద్వారా ఆయన అనే మాట ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి మనల్ని ఏం చేశాడంట? విడుదల చేశాడు. He freed us from all kind of darkness. అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. That is a great work of God in our life. మన యొక్క జీవితాలలో మనం పొందుకోదగిన అతి శ్రేష్టమైన దేవుని క్రియ ఇదే కదా. And in him, మరి ఆయనలో ఆ కుమారుని యందు మనకు పాప క్షమాపణ కలుగుచున్నది. దానికి ముందు బిఫోర్ దట్ విమోచనము, మనకు విమోచనము, పాప క్షమాపణ, redemption and the forgiveness of sins. మరి చూడండి 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. I'm telling, I'm not here to ask you, do you believe in God or do you believe in God? Did you put your faith in God? No. మరి సాయంకాల సమయంలో మీరు ప్రభువుని విశ్వసించారా, రక్షణ పొందుకున్నారా అనే అడిగే ఉద్దేశం నాది కాదు. If I say that, 100 people will raise their hand. Yes, say yes, I believe in God. రక్షించబడ్డారా, దేవుని యందు విశ్వాసం ఉంచారంటే మీరు అందరూ చేతులు ఎత్తుతారు. My father is a Christian. మరి my father is a Christian. My mother is a Christian. మా తండ్రి గారు, మా కుటుంబము క్రైస్తవులు అని చెప్తారు. My grandfathers are Christians. మరి మా తాతల నుండి మేము క్రైస్తవులం అని చెప్తారు. My great grandfathers are Christians. మా ముత్తాతల కాలం నుండి మేము క్రైస్తవులం అని చెప్తారు. I don't need that. మరి అది నేను I'm not asking that. మరి ఆ విషయం నేను I'm asking you, when you receive the faith of God or when you put your faith in God, అయితే నేను అడిగేది ఏమిటంటే పిల్లరా, నీవు వ్యక్తిగతంగా నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, when God spoke to you through his word, తన యొక్క వాక్యం ద్వారా దేవుడు నిన్ను
ఒప్పింపజేసి మాట్లాడినప్పుడు, when you heard the word of God, దేవుని యొక్క వాక్యాన్ని విన్న సమయంలో, వినుట ద్వారా did you put your faith in God? ఆ సమయంలో నీవు ఒప్పింపబడి నీ విశ్వాసాన్ని ప్రభునందు ఉంచావా? Yes brother, I put my faith in God. మీరు అనొచ్చు, అవునయ్యా నేను ఉంచాను నా విశ్వాసాన్ని ప్రభునందు అని చెప్పొచ్చు. Good, praise God for your faith. మరి నీ యొక్క మారు మనసుకు నడిపించిన విశ్వాసాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. But again I say, what about your faith? Did your faith led you to the repentance? పిల్లరా, అయితే మనము ఆ విశ్వాసము మరి పశ్చాత్తాపానికి నడిపించిందా, పాపాలు ఒప్పుకునేలాగా నడిపించిందా అని నేను అడుగుచున్నాను. And did that repentance brought you మరి ఆ యొక్క విశ్వాసము లేదంటే ఆ యొక్క పశ్చాత్తాపము విమోచనము, పాప క్షమాపణ తెచ్చిందా? మరి ఆ యొక్క పశ్చాత్తాపం ఏదైతే ఉన్నదో అది పాపాల నుండి విడుదల, పాప క్షమాపణ అనే అనుభవాలు కలగజేసిందా? If not, ఒకవేళ అలా కాకపోతే the book of Romans మరి రోమీయులకు రాసిన పత్రిక అంతట్లో ఉన్న సందేశం claims and talks mostly about the righteousness of God. అలా దేవుని యొక్క నీతిని గూర్చి ఏమంటే అదంతా కూడా ఎంతో హెచ్చు చేయబడి రోమపత్రికలో ఉన్నది కదా. And also it claims that we are all sinners before God. మరి దేవుని ముందు పిల్లరా మనందరము పాపులమై ఉంటిమి. And it is very clear, the book of Romans says నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి we are unable to receive the heaviness of the glory of God. పిల్లరా దేవుని మహిమను పొందలేని ఆ యొక్క కొదువ మరి పాప స్థితిలో మన అందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను, ఆయన మంచితనము, ఆయన కృపను, ఆయన మహిమను, ఆయన ప్రేమను, ఆయన విమోచనమును, అగైన్ ఆయన ఫర్గివ్నెస్, ఆయన క్షమాపణ మనము పొందలేకపోతా ఉన్నాం. పొందుకున్నావా? Did you receive that? మరి మీరు పొందుకున్నారా? Did you receive the forgiveness of God? మరి దేవుడు అనుగ్రహించే పాప క్షమాపణ మీరు పొందుకున్నారా? Did you receive the redemption of God? దేవుని విమోచనను మీరు అనుభవించగలిగారా? Did you receive the holiness of God? దేవుని పరిశుద్ధతను పొందుకున్నారా? Did you receive the righteousness of God? దేవుని నీతిలో పాలు పంచుకొనుచున్నారా? Are you having a presence of God? దేవుని యొక్క ప్రసన్నతను నీవు అనుభవించగలుగుచున్నావా? Do you have the fear of God? దేవుని భయభక్తులు నీకు ఉన్నాయా? If you do not have all those things, ఈ యొక్క చెప్పబడిన మాటలు మన దగ్గర లేకపోతే come to God. మరి దేవునిని సమీపిద్దాం. Confess your sins to God. మరి దేవుని యందు మన పాపాలు ఒప్పుకుందాం దేవుని దగ్గర. God, thank you God for this word. ప్రభువా యొక్క వాక్యాన్ని బట్టి నీవు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. Thank you for the revelation of your word. నీ యొక్క వాక్య ప్రత్యక్షతను బట్టి వందనాలని చెప్తాము. Which revealed to me that I am a sinner before you. మరి నీ యందు నీ ముందర ప్రభువా నేను పాపిని ఒప్పింపజేసిన నీ వాక్య వర్తమానాలను బట్టి వందనాలని చెప్తాము. ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుణ్ణి వెదుకువాడు ఎవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయని వాడు లేడు, ఒక్కడైనను లేడు. No, none of us are here to know that, to understand that. పిల్లరా 3:12 మరి చూసారా, అలాగే 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అలాగే దేవుని వద్దకు వారు లేరు అనేటువంటి మాటలు. If you receive the forgiveness of God, దేవుని యొక్క క్షమాపణ నీవు పొందుకుంటే, if you receive the forgiveness of God, దేవుని యొక్క మరి ఆ యొక్క క్షమాపణ నీవు పొందుకుంటే, if you receive the redemption of God, దేవుని యొక్క విమోచన నీవు అనుభవించినట్లయితే, I say thank you God for saving us. మరి మీరు హృదయమారా ప్రభుని స్తుతించాలి. ప్రభువా నన్ను విమోచించినందుకు, నా పాపాలు క్షమించినందుకు నీకు వందనాలను చెప్పాలి. Thank you God for coming to this world and dying for us on the cross of Calvary and shedding the precious and righteous blood. ప్రభువా ఇదిగో ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రభువా నీ ప్రాణాన్ని అర్పించి నీ ప్రశస్త రక్తాన్ని నా కొరకు చిందించినందుకు వందనాలని మనం ఆరాధన చేయబద్దులమై ఉన్నాము. If any one of you are here still in that darkness, పిల్లరా ఇంకా ఎవరైనా అంధకారంలో ఉండినట్లయితే, still claiming that I am from a Christian family, మరి నేను క్రైస్తవ కుటుంబంలోనే వచ్చాను అని చెప్పుకుంటూ ఇంకా అంధకారంలో ఉన్నట్లయితే, still claiming that I go to the church every Sunday, మరి నేను ఇంకా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నానండి అని చెప్పుకుంటున్నట్లయితే, unable to reveal that you are a sinner still living in the sin, మరి అయితే పాపం మీద విజయం లేకుండా పాపంలోనే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉండినట్లయితే, Romans says, Paul says to Romans, మరి పౌలు గారు రోమీయులకు చెబుతూ మాట్లాడుచున్నది ఏమిటంటే, the whole chapter in the Romans chapter 6 says that we need to be dead in the sin. పిల్లరా మనమందరము పాపాలను బట్టి చనిపోయిన అనుభవంలో ఉన్నామని dead to sin and alive in God. పిల్లరా మనమందరము పాపాల విషయమై చనిపోయి దేవుని విషయమై జీవించుచున్నాము అనేటువంటిది. We need to die our sins. When we need to the whole life our life we need to die with Christ on the cross of Calvary. పిల్లరా ప్రభువైన యేసుక్రీస్తుతో సాదృశ్య రూపంగా ఉన్నట్టుగా మనం పాపాల విషయమై చనిపోయిన అనుభవం కలిగి ఉండాలి. And then we need to live a
a new life by the strength of God. మరి దేవుని యొక్క శక్తిని బట్టి నూతన జీవితాన్ని మరి జీవించే కృప మరి లేదంటే ఆ యొక్క జీవించాలి. As he rose again on the dead, as Christ rose again on the dead, మరి ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం నుండి తిరిగి లేచారో we need to come out of our deadful state in the sin, మరి ఆ యొక్క పాప భృత స్థితిలో నుండి మనము తిరిగి లేపబడాలండి. submitting our lives to God. God, from today I will live for you. మరి మనము మరి ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకొని, ప్రభువా ఈ దినము నుండి నేను నీ కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకోవాలి. If you do that claim, that thought in your heart, పిల్లరా, ఒకవేళ అటువంటి తీర్మానము నీ హృదయంలో నీవు చేసుకుంటున్నట్లయితే God will do that great transformation of your life పిల్లరా, tonight. నీ జీవితాన్ని అత్యద్భుతకరంగా రూపాంతరం చెందించే పనిని దేవుడు చేస్తాడు. And from now, if you do that kind of a change, that తీర్మానము, పిల్లరా, ఆ యొక్క మరి తీర్మానము అటువంటి తీర్మానం నీవు చేసుకుంటున్నట్లయితే maybe till day tonight, maybe you are a slave to the sin, మరి ఒకవేళ ఎంతవరకు నీవు పాపానికి దాసుడిగా ఉన్నావేమో, and now God will change you to be to live a life as a slave to God. మరి ఇప్పటి నుంచి దేవుని తరపున ఉన్నవాడిగా, దేవుని బానిసగా ఈ రాత్రి సమయంలో దేవుడు నిన్ను చేస్తున్నాడు. Not as the slaves of unrighteousness anymore, పిల్లరా, అవినీతికి ఇక ఏమాత్రం మనం దాసులము కాదు, as a slaves of righteousness. మరి నీతికి దాసులముగా మరి మనం చేయబడుతూ ఉన్నాము. And may the Lord give that kind of repentance in your heart, పిల్లరా, అటువంటి భావనను, అటువంటి పశ్చాత్తాప హృదయాన్ని మీ హృదయాల్లో ప్రభు కలిగించును గాక. surrender completely to the hands of God. మరి మన యొక్క వ్యక్తిగత జీవితాలను పిల్లరా సంపూర్ణంగా దేవుని చేతులకు సమర్పించుకుందాము. May the heavy hand of God be upon our lives tonight. పిల్లరా, ఈ రాత్రి సమయంలో ప్రభు యొక్క కృపాహస్తము మనకు తోడై ఉండును గాక. May you close your eyes, let's pray. మరి ప్రార్థన చేద్దామా? ఒక నిమిషం కళ్ళు Lord, thank మూసుకుంటారా? you for your word. ప్రభువా, నీ వాక్య వర్తమానాలను బట్టి నీకు Lord, వందనాలు thank you for చెల్లిస్తున్నాం. speaking to us, ప్రభువా, God. మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. Lord, we are all sinners before you. ప్రభువా, నీ ముందు మేమందరము మరి భక్తిహీనులం, పాపులము తండ్రి. Thank you for the fellowship that you have given to us to spend time in thy word, claiming that we are sinners before you, ప్రభువా, God. నీ ముందు మేము పాపులమని, మారు మనసు అవసరమని నీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. You are righteous God. ప్రభువా, నీవు నీతిమంతుడైన You are దేవుడవు, holy God. నీవు పరిశుద్ధుడైన దేవుడవు. We are impure people. ప్రభువా, మేము అపరిశుద్ధులము నాయనా. You are holy God. మరి నీవైతే పరిశుద్ధ దేవుడవు. You died for us on the cross of Calvary. ప్రభువా, కల్వరి శిలువలో నా కొరకే మీరు చనిపోయినారు. Lord, wash our sins in thy righteous blood. ప్రభువా, మా పాపాలు కడుగుటకు నీ కల్వరి రక్తంలో మా పాపాలు కడుగుమని ప్రార్థన Make us చేస్తున్నాము. holy. ప్రభువా, మమ్మల్ని శుద్ధులు చేయండి. Make us pure before you. మరి ప్రభువా, మరి శుద్ధులను చేయండి. నీ Because your word సముఖంలో says, బుద్ధులను your word చేయండి. very clearly, your word says, God. ప్రభువా, ఇదిగో నీ వాక్యం ద్వారా మరి మీరు మాతో స్పష్టంగా మాట్లాడినందుకు నేను వందనాలు. పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండి దేవా నన్ను పరిశుద్ధుడిగా మార్చు. ప్లీజ్ మేక్ మీ హోలీ గాడ్. ప్రభువా, నువ్వు ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నావు అలాగే మమ్మల్ని ఉండమన్నావు, అలాగే నన్ను మార్చు తండ్రి పరిశుద్ధుడుగా. And if the people who are praying, would you please hear thy prayer and would you grant the forgiveness, your God? ప్రభువా, ఎవరైతే క్షమాపణ కొరకు వేడుకొంచున్నారో, పరిశుద్ధత కొరకు వేడుకొంచున్నారో వారి మనవులు మీరు అంగీకరించమని As we are ప్రార్థిస్తున్నాము. coming nearer to you, ప్రభువా, నీకు సమీపంగా వస్తూ ఉన్నాము తండ్రి. I know that we believe that you are hearing our prayer. ప్రభువా, మా ప్రార్థనలు మీరు ఆలకిస్తూ ఉన్నారని మేము Lord, grant నమ్ముచున్నాము. your grace and strength to us. ప్రభువా, మాకు మీ యొక్క శక్తిని బలాన్ని ప్రసాదిస్తున్నారని But would you నమ్ముచున్నాము. please help us strengthen the God's servant also who is going to encourage your people through your word, God. ప్రభువా, అలాగే ఈ వాక్య పరిచర్య తర్వాత మరలా వాక్య పరిచర్య చేయబోతున్న నీ దాసులను కూడా మీరు బలపరిచి నీ ప్రజలకు వాక్యమును వడ్డించమని ప్రార్థన Bless చేస్తున్నాము. our time, God. ప్రభువా, మా సమయాన్ని ఆశీర్వాదకరంగా We మలచండి. submit all ourselves into thy precious ప్రభువా, hands. నీ యొక్క ప్రశస్త నామానికి మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకుంటూ We pray in our Savior Jesus Christ. రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్.